ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వివాహం తర్వాత భార్యాభర్తలు మధ్య ఎడబాటు లేదా విడిపోయేదాకా పరిస్థితులు వచ్చాయి. గొడవల వల్ల, మూడో వ్యక్తుల వల్ల ఇలా జరిగిందంటే చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైతే ఇలా ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు, అంటే వీడియోలు రావడం లేదనుకునేవారు, వీడియో డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ ఇచ్చాను, అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. దానిలో జాయిన్ అవ్వండి. ఎవరికైనా జాతక సమస్యలు ఉన్నా, సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలన్నా వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు. ఎవరైతే వివాహం తర్వాత భార్యాభర్తల మధ్య ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం ప్రయత్నించేయండి. ఇది 11 శుక్రవారాలు చేయాలి. 11 శుక్రవారాలు కూడా శ్రీచక్రాన్ని దేవాలయాల్లో, అమ్మవారి దేవాలయం శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్రానికి ఇంట్లో అయినా చేసుకోవచ్చు, శ్రీచక్రం పటం పెట్టుకునైనా చేసుకోవచ్చు. 11 శుక్రవారాలు కుంకుమ పూజ, తర్వాత శ్రీ లలితా సహస్రనామం చేయాలి. అంటే సహస్రనామంతో కుంకుమ పూజ చేయండి. శుక్రవారం నాడు అమ్మవారికి ప్రతి శుక్రవారం నాడు అద్దము, గాజులు, కాటుక, కుంకుమ ఇవి సమర్పించాలి. పూజ తర్వాత, అంటే ముందు ఇవన్నీ అమ్మవారి పట్టం ముందు పెట్టాలి. తర్వాత పూజ అనంతరం, పూజ కంప్లీట్ అయిన తర్వాత ఒక పట్టు జాకెట్ ముక్క, పాలకోవా, అత్తర సీసా, ఆకు, ఒక్క తమలపాకు, అలాగే బొట్టు, గాజులు ఇలాంటివన్నీ కూడా ఒక 5 ముత్తైదువులకి వాళ్ళ పాదాలకి పసుపు రాసి నుదుటిన కుంకుమ పెట్టి ఆ తర్వాత మీరు నమస్కారం చేసుకొని మీరు భోజనం చేయండి. ఇక్కడ ఈ ఉపాయం చేయడం వల్ల భార్య భర్త ఒకరిపై ఒకరికి మోహం పెరుగుతుంది. జీవితాంతం వారు మరణించే వరకు కూడా చక్కని సంసార జీవితాన్ని గడుపుతారు. ఇది ప్రయత్నపూర్వకంగా చేయగలిగిన వారు ప్రయత్నించేయండి. మన వీడియోలో చాలా ఉన్నాయి. మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. చాలా రకాల సమస్యలకు వీడియోలు చేశాను. చాలామంది నాకు ఆ సమస్యను అడుగుతున్నారు. కొన్ని వేల వీడియోలు ఉన్నాయి, ఇంకా కొన్ని వేల వీడియోలు చేస్తాను. మన సనాతన ధర్మంలో ఉన్న మన పూర్వీకులు చెప్పిన ప్రతి విషయాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాను. ఇది చక్కని సంసార జీవితం మీకు కలగడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియోని మీ ఫేస్బుక్లోను, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.